7:30 ఆ టైంలో జరిగింది మేడం. నేను ఆ టైంలోనే పార్క్‌లోకెళ్ళాను. పార్క్‌లోకెళ్ళి కూర్చున్నాను స్టాండ్‌లో కూర్చునేసరికి సౌండ్ వచ్చింది బాగా. కాల్పుల సౌండ్ వచ్చేసింది. కారు నుంచి ఎవరో వచ్చారు. కారులో నుంచి ఎవరో ఆ చిన్న పిల్లలు ఆడుకుంటున్నారేమో అనుకున్నాను యాక్చువల్‌గా. సౌండ్‌లొచ్చినియి. అయితే సౌండ్ 2 టైమ్స్ సౌండ్‌లొచ్చినియి. సౌండొచ్చేసరికి నేను బయటకొచ్చేసరికి మనిషే ప్రాంక్ వీడియో తీస్తున్నారేమో అనుకున్నాం ఫస్టు. తర్వాత నిజంగా మనిషి పడిపోయి ఉన్నాడు. గట్టి అరుపులతో. గట్టి అరుపులతో కింద పడి ఉన్నాడు. చనిపోతే ఒక 5 నిమిషాలయ్యాక ప్రాణం పోయింది. చనిపోయినట్టుగొచ్చింది. 5 నిమిషాల వరకు కొట్టుమిట్లా మాట్లాడాడు. ఇక జనాలంతా పబ్లిక్ గూడా చాలా భయపడ్డారు. మేము గూడా అంత భయపడ్డాము. ఎవరు చేశారు ఏందన్నట్టుగా. ఎంతమందొచ్చారు కారులో? కార్‌లో 4 మెంబర్స్ ఉన్నట్టు వచ్చింది. 4 ఏ మెంబర్స్ కారులో వచ్చారు? వాళ్ళు షిఫ్ట్ డిజైర్ కార్‌లో వచ్చారు. అసలు ఏం జరిగింది? కాల్పులు ఎన్ని రౌండ్ల వరకు కాల్చారు? ఎన్ని సార్లు వినిపించింది? 4 రౌండ్స్ వినిపించింది మేడం. అది యాక్చువల్‌గా అయితే 5 బుల్లెట్స్ ఉన్నట్టుగా మనకిప్పుడు దాంట్లో న్యూస్‌లో తెలిసింది. ఇక జనం అంతా భయపడి ఇక ఇలా జరిగింది. ఎంతమంది ఉండే పబ్లిక్ లోపల ఎంతమంది వరకు ఉండే? లోపట పబ్లిక్ ఒక 100 మెంబర్స్ ఉంటారు మేడం. 100 మంది ఉంటారు. 300 మంది దాకా ఉంటారు లోపట. పార్కులో 300 మంది 300 మంది వరకు ఉంటారు. వస్తుంటారు. అంటే పాసింగా? వాస్తవం. ఓకే. మీ కాల్పులు జరిగేటప్పుడు ఎంతమంది ఉండే? కాల్పులు జరిగి ఉండేటప్పుడు ఉంటారు మేడం. 200 మంది దాకా ఉంటారు. 200 అంతమంది ఉన్నారు లోపల. అంటే ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్‌గా జరిగినట్టు అనిపించిందా? లేకపోతే ఓన్లీ ఆ మనిషిని చంపడానికే వీళ్ళు దుండగులు వచ్చారా? ప్రీ ప్లాన్ వరకే అన్నట్టుగా వచ్చింది సమాచారం మేడం. కళ్ళల్లో కారం చల్లటం అలాగా. తర్వాత గన్స్ పేల్చడం, సౌండ్ రావటం, మేము ఇక బయటకు వచ్చేసరికి మనిషి చనిపోయాను అన్నట్టుగా వచ్చింది. మేము చూసేసరికి చనిపోయి ఉన్నాడు. పోలీసులు వీళ్ళందరూ అంబులెన్స్ ఇదంతా కూడా స్థానికులు ఫోన్ చేయడం ఎంతసేపటికి వచ్చారు? ఒక అంబులెన్స్ మాత్రం 15 మినిట్స్ పెట్టింది మేడం. పోలీసులు మాత్రం హాఫ్ అన్ అవర్ పెట్టింది పోలీసులు వచ్చేసరికి. మేము అదే అనుకున్నాం, ఇంకా పోలీసులు ఇంకా రాలేదు ఏందా అని. అంటే స్థానికులు భయపడ్డారా? కొంచెం ఉధృత వాతావరణం క్రియేట్ అయిందా? భయపడ్డారు. ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయారా? లేకపోతే ఆ వ్యక్తిని కాపాడదామని అనుకున్నారు. కాకపోతే ఫస్ట్లో జనం ఏంటంటే అసలు ఇదేంది గన్ను ఏమైంది అన్నట్టుగా భయపడ్డారు. ఇక జనం భయపడి ఇక ఎవరి కాళ్ళు అంబులెన్స్కి ఫోన్ చేయాలని అంబులెన్స్కి ఫోన్ చేశారు. అంబులెన్స్ ఫోన్ చేసినప్పుడు కాపాడడానికి ఎవరు ప్రయత్నించలేదా? ప్రయత్నించారు మేడం. అంబులెన్స్ ఫోన్ చేశారు. కొంచెం లేట్గా ఒక 5 నిమిషాలు అయ్యా కానీ లేట్గా ప్రయత్నించారు. అప్పటికి ప్రాణం పోయింది. ఆయన వచ్చి అంబులెన్స్ వచ్చి చెక్ చేసేసరికి డాక్టర్ గారు వచ్చేసి ప్రాణం పోయిందని అన్నాడు.